హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్. నేను మొదట పొమోగ్రానైట్ సీడ్స్ దానిమ్మ విత్తనాలతో మొక్కలు మలిచేలా చేశాను. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ మొక్క అనేది కాస్త పెరిగి పెద్దయి ఆ పాలిథిన్ బ్యాగ్ నుంచి బయటకు వచ్చేసాయి ఆ రూట్స్. ఇదిగోండి. సో కాస్త పెద్దగా ఉండే పాలిథిన్ బ్యాగ్లో నాటుదామే అని బ్యాగ్స్ తీసుకొచ్చా. కానీ ఆ ప్లాంట్ ఉన్న చోట కాస్త వాటర్ వేసి బయటికి తీయడం జరిగింది. అలా తీసినప్పుడు మొక్క అనేది డిస్టర్బ్ అయ్యి ఇదిగోండి చనిపోయే స్టేజెస్కి వచ్చేసింది. కానీ దానిమ్మ అనేది అంత తొందరగా చనిపోయే మొక్క అయితే కాదు. దీన్ని కాస్త రెడ్ సాయిల్ వేసి ఇంకా కాస్త పెద్ద ఈ రూట్స్ కన్నా పెద్దగా ఉండే పాలిథిన్ బ్యాగ్లో నాటుకొని వాటర్ కొద్దిగా ఎక్కువగా పెడితే మళ్ళీ రీసైకిల్గా బతుకుతుంది. ఇదిగోండి సేమ్ ఇలాగే ప్లాంట్ అయ్యింది. ఆ ప్లాంట్ని కాస్త వాటర్ ఎక్కువగా పెట్టేసరికి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుందా, సన్నగా సిగుస్తూ ఉంది. లైట్గా వచ్చింది మళ్ళీ సిగుసు. సో మొక్క అనేది చనిపోదు. ఇక్కడ చూస్తే ఇలా ఉంది, కానీ ఇక్కడ చూడొచ్చు రూట్స్ దగ్గర ఇంకా గ్రీన్గానే ఉంది. సో మనము ముందు జాగ్రత్తగా తీసుకుంటే మొక్కలు అనేవి చనిపోవు. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.